భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత నిస్సిగ్గుగా అయితే మాట్లాడండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి, తుగ్లక్ రెడ్డి లాంటోడు తప్ప. అంటే మామూలుగా ఇప్పుడు చూసుకోండి, మన ఇళ్లల్లో ఎవరైనా తాగుబోతాడు ఇంట్లో తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి తాగొస్తుంటే ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేస్తున్నాడు అని మనం అంటాము. కానీ మన ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏది సంపూర్ణ మద్యపాన నిషేధం నా ఎజెండా అని చెప్పి మా మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చాక 20 సంవత్సరాలకి లిక్కర్ బాండ్లు తాకట్టు పెట్టొస్తావా? అంటే ఏంటి? నిన్ను నమ్ముకున్న ప్రజలు తాగి నీ నాసిరకం మద్యం తాగి ప్రాణాలు కోల్పోయి రోడ్ల మీదకి కుటుంబాలు వచ్చేసేయాలా? తాగుబోతోడికి నీకు తేడా ఏముంది జగన్మోహన్ రెడ్డి? వాడు ఇంట్లో తాకట్టు పెడుతున్నాడు, నువ్వు ప్రజల ప్రాణాలని తాకట్టు పెడుతున్నావు. ఇవాళ అసలు అది లేనిదే నేను 40,000 కోట్లు స్కామ్ చేశాడండి మద్యంలో. రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినాయి. 2 లక్షల కోట్ల